కాలు ఎర్రగా అవటం కానీ, స్వెల్లింగ్ రావటం, అలాగే పెయిన్. సో ఈ 3 డెవలప్ అయినప్పుడు దీన్ని ఎవరు సింపుల్గా తీసుకోవద్దండి. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. సెల్యులైటిస్ అంటే ఏంటి? సో మనం కామన్గా చూస్తూ ఉంటామండి, కొంతమందికి ఏదన్నా కాళ్ళలో దెబ్బలు తగిలినా కానీ, ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, లేకపోతే జస్ట్ ఇలా చర్మం గీరుకున్నా కానీ ఉన్నట్టుండి కాలు ఎర్రగా అయిపోవటం, స్వెల్లింగ్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్నే మనం సెల్యులైటిస్ అంటాం. సో ఈ సెల్యులైటిస్ అంటే మీ స్కిన్ కిందే ఏదైతే చిన్న వూండ్ వల్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి స్కిన్ కిందనే ఇన్ఫెక్షన్ పెరిగి స్కిన్ కింద ఫ్లూయిడ్ కలెక్షన్ పెరుగుతూ ఉంటుందండి. సో దీన్ని సెల్యులైటిస్ అంటాం. సో ఈ సెల్యులైటిస్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? ఏదైతే ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ కలెక్షన్ ఏదైతే ఉందో అది స్కిన్ కింద పెరిగి అలాగే మజిల్స్ లోపల కూడా పెరిగండి. మనం దాన్ని అలానే వదిలేస్తే మజిల్స్ లోపల ప్రెషర్ బిల్డప్ అయిపోయి ఆ చుట్టుపక్కల ఆర్టరీస్ కానీ నర్వ్స్ కానీ ఏదైతే ఉన్నాయో వాటిని కంప్రెస్ చేసి కాలు కింద నుంచి బ్లడ్ సప్లై జరగకుండా ఉన్నటువంటి బ్లడ్ సప్లై అయిపోవటం, ఆ కాళ్ళకి ప్రాబ్లమ్స్ రావటం స్టార్ట్ అవుతుందండి. సో దీన్ని కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటాం. సో ఈ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వచ్చినప్పుడు ముందుగా మనకు వచ్చే సైన్స్ ఏంటంటే, ఫస్ట్ ఇనీషియల్గా సెల్యులైటిస్ వచ్చినప్పుడు లెగ్ స్వెల్లింగ్ వస్తుందండి. ఒకటి స్వెల్లింగ్తో పాటు స్కిన్ కొంచెం రెడ్గా అవ్వటం, ఇంకొకటి దాని తర్వాత పెయిన్. సో ఈ 3 సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతుందండి. సో ఈ 3తో స్టార్ట్ అయ్యి కొంతమందికి ఈ స్టేజ్తోనే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ లేకపోతే ఏదైనా ట్యాబ్లెట్స్ వాడినప్పుడు కొంతమందికి ఈ స్టేజ్తోనే తగ్గిపోయి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఆ స్వెల్లింగ్ ఇంకా పెరిగి స్కిన్ పైన బ్లిస్టర్స్లా వస్తాయండి. బ్లిస్టర్స్ అంటే చిన్న చిన్న వాటర్ బబుల్స్లా వస్తూ ఉంటాయి. అండ్ స్కిన్ స్వెల్లింగ్ ఇంకా ఎక్కువ పెరగటం, పెయిన్ అసలు టాలరేట్ చేయలేని పెయిన్ రావటం, ఆ పెయిన్ మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకున్న, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకున్న పెయిన్ తగ్గకపోవటం, తర్వాత మనం ఇలానే లేట్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి స్కిన్ పైన చిన్నగా సైనసెస్ ఓపెన్ అయ్యి దానిలో నుంచి ఫ్లూయిడ్ కానీ పసు కానీ బయటికి రావటం జరుగుతుంది. సో ఈ సెల్యులైటిస్ ఎవరిలో కామన్గా చూస్తాం? మోస్ట్ కామన్గా సెల్యులైటిస్ డయాబెటిస్, షుగర్ ఉన్న పేషెంట్స్లో చాలా కామన్గా చూస్తామండి. ఎందుకంటే షుగర్ ఉన్న పేషెంట్స్లో ఆల్రెడీ ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి, ప్లస్ కొంచెం లెగ్స్లో వాస్కులారిటీ కూడా తక్కువ ఉంటుంది. సో షుగర్ ఉన్న పీపుల్స్లో సెల్యులైటిస్ చాలా కామన్గా చూస్తాం. సెకండ్ మోస్ట్ కామన్గా ఆల్కహాలిక్స్లో కానీ స్మోకర్స్లో కానీ సెల్యులైటిస్ అనేది కామన్గా చూస్తామండి. స్మోకర్స్లో ఎందుకు చూస్తామంటే, ప్రొలాంగ్డ్గా ఎప్పటి నుంచో స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి బ్లడ్ వెజల్స్, కాళ్ళకి బ్లడ్ సప్లై తగ్గిపోయి ఎప్పుడన్నా చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బలు హీల్ అవ్వక ఆ దెబ్బల నుంచి ఇన్ఫెక్షన్స్ పెరిగి సెల్యులైటిస్ రావడం అనేది చూస్తాం. థర్డ్ కామన్ రీజన్ ఏంటంటే, ఏదన్నా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, ఏదన్నా లివర్ కండిషన్స్, లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళలో కూడా సెల్యులైటిస్ అనేది రెగ్యులర్గా చూస్తాం. సో ఇప్పుడు సెల్యులైటిస్ వచ్చిందని తెలుసుకోవడానికి సైన్స్ చెప్పాను. సో సెల్యులైటిస్ వచ్చాక ఏం చేయాలి? సెల్యులైటిస్ వచ్చిన తర్వాత వెంటనే మనం హాస్పిటల్కి వచ్చి ఫిజిషియన్ కన్సల్ట్ చేయాలండి. కన్సల్ట్ చేసి ఆ సెల్యులైటిస్ ఏ కండిషన్లో ఉంది, కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అనేది వచ్చిందా లేదా, ఒకవేళ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వచ్చేలా ఉంటే ఆ కంపార్ట్మెంట్ సిండ్రోమ్కి మేము వెంటనే ఎమర్జెన్సీగా ఫేషియోటమీ అనేది చేస్తామండి. ఈ ఎమర్జెన్సీ ఫేషియోటమీ అనేది మనకు హాస్పిటల్లో మానిటర్ చేసుకొని ఎప్పుడైతే కొంచెం బ్లిస్టర్స్ లా ఫామ్ అవటం లేకపోతే స్వెల్లింగ్ ఎక్కువ అవటం జరుగుతుంది, కింద బ్లడ్ సప్లై ఏమైనా కాంప్రమైజ్ అవుతుంది అనిపించినా కానీ ఎమర్జెన్సీగా ఫేషియోటమీ చేస్తాము. ఫేషియోటమీ చేస్తే మనకి లింబ్ అనేది కొన్నిసార్లు ఫేషియోటమీ వల్ల యాంపుటేట్ అంటే అక్కడ వరకు కాలు తీసేయాల్సిన అవసరం రాకుండా కాలు మొత్తాన్ని సేవ్ చేయడానికి ఎమర్జెన్సీ ఫేషియోటమీ చాలా ఉపయోగపడుతుందండి. సో సెల్యులైటిస్, డయాబెటిస్ ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా క్రానిక్ లివర్ కండిషన్స్ కానీ, హార్ట్ కండిషన్స్ ఆర్ కిడ్నీ కండిషన్స్ ఉన్న వాళ్ళు, స్మోకర్స్, ఆల్కహాలిక్స్, వీళ్ళు పర్టికులర్గా ఏదైనా కాలుకి ఏదైనా చిన్న దెబ్బ తగిలి కాలు ఎర్రగా అవటం కానీ, స్వెల్లింగ్ రావటం, అలాగే పెయిన్. సో ఈ 3 డెవలప్ అయినప్పుడు దీన్ని ఎవరు సింపుల్గా తీసుకోవద్దండి. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అది సెల్యులైటిసా కాదా మనం కన్ఫర్మ్ చేసుకొని అది ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి ట్రీట్ చేస్తే మీ కాలుకి కానీ చేతికి కానీ ఏ ప్రాబ్లం రాకుండా ట్రీట్ చేయొచ్చు.